అందరికీ నమస్తే. మాజీ ఎంపీ, సినీ నటి, ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఈ మధ్య చాలా ఆసక్తికరమైన పోస్టులు చేస్తున్నారు. ట్వీట్లు లేకపోతే ఫేస్బుక్ పోస్టులు. ఆమె రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారా? ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ వాదిగా, లేకపోతే రాజకీయాలను జీర్ణించుకొని రాజకీయాలు మొత్తం నరనాలు జీర్ణించుకొని ఆ పోస్టులు చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. బట్ ఆ పోస్టులు మాత్రం చాలా ఆలోచన చేసే విధంగా, చాలా ఆసక్తిగా, రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పుడు చేసిన పోస్ట్ ఏంటంటే, విజయశాంతి గారు బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి పదవి నుంచి హసీనా తప్పుకున్న అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దారుణమైనవి. హిందువుల ఆస్తులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరాల వీడియోలు చూసి ఎవరైనా తల్లడిల్లే పరిస్థితులు అవి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాల్సిన పరిణామాలు అవి. అదే సమయంలో అక్కడ కేవలం హిందువులుగానే కాక మాజీ ప్రధాని హసీనా పార్టీ అవామీ లీగ్కు చెందిన అనేక మంది హత్యకు గురయ్యారు. వారి ఇల్లు, వ్యాపార సంస్థలు కూడా విధ్వంసానికి గురైనాయి. నటుడు, నిర్మాత అయిన ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరు ముస్లింలే. ఎవరెవరిపైనో ఎవరెవరికో ఉన్న పాత కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు ఇంకెందరో తమ ఆగ్రహవేశాలు ప్రదర్శించేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు. రిజర్వేషన్ అంశంపై ఆ దేశంలో పెద్ద ఎత్తున చెలగిన ఆందోళనలు ఆసరాగా తీసుకొని హిందూ విద్వేష ఉగ్రవాద శక్తులు కూడా అందులో చొరబడ్డాయి. ఆ నిరసనల మాటన హిందూ విద్వేషాన్ని ఈ మారణకాండ రూపంలో వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని దేశిద్దాం, పై సంఘటన తీవ్రంగా ముక్తకంఠతో ఖండిద్దాం. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులపైన విజయశాంతి గారు ఈ ట్వీట్ పెట్టిండ్రు, ఈ పోస్ట్ పెట్టిండ్రు. అటు దీని కింద చాలా ఆసక్తికరమైన కామెంట్స్ కూడా వచ్చినాయి. ఏమొచ్చినా ఒకసారి చూపిస్తాను నేను మీకు. మరి మీ పార్టీ, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఉంటుంది. రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? పాలస్తీనా మీద మాట్లాడిన మీ పార్టీ, మీ నాయకుడు ఇప్పుడు గమ్మున ఉన్నాడు ఎందుకు? జర చెప్పండి మేడం. నిజంగానే బంగ్లాదేశ్ విషయంలో కాంగ్రెస్ మాట్లాడతలేదు. మరి హిందువుల మీద దాడి జరిగిన, పాలస్తీనా మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిండ్రు కదా, మరి ఇక్కడ జరిగినప్పుడు మాట్లాడాలి కదా. హిందువులపై దాడి జరిగితే పట్టించుకోరా? ఈ సమయంలో మీ రాహుల్ గాంధీ తాత్కాలిక ప్రధానితో ఎందుకు భేటీ అయ్యారో ఒకసారి అడుగు మేడం గారు. ఓకే, బంగ్లాదేశ్లో కేవలం హిందువులపైన జరుగుతున్న దాడులు అతి ఘోరమైనవి. హిందువులు, మహిళలు, భర్తను చంపి ఆ మహిళలను అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి ఘోరంగా చంపుతున్నారు. వీటిపైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఎందుకు స్పందిస్తలేరో చెప్పండి మేడం. కాంగ్రెస్ నుంచి మొట్టమొదట హిందువుల తరఫున మీ గలం వినిపించారు. మీకు మీ పార్టీ నుంచి షోకాస్ నోటీసులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇట్లాంటి కామెంట్స్ అన్నీ వచ్చినాయి. నిజంగానే కాంగ్రెస్లో ఇప్పటిదాకా స్పందించలేదు. ఏమేమో స్పందిస్తున్నారు తప్ప అసలు విషయాల మీద స్పందిస్తలేరు. బంగ్లాదేశ్లో మైనారిటీలు, హిందువులపైన దాడులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా హిందువుల మీద ఏం జరిగినా కొన్ని పార్టీలు స్పందించవు. మైనారిటీల మీద జరిగినప్పుడు మాత్రం స్పందిస్తారు, తీవ్రంగా స్పందిస్తారు. ఇప్పుడు విజయశాంతి గారు కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెస్ యాంటీ అని కాదు కానీ ఒక హిందుత్వవాదిగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించారో తెలియదు. క్యాండిల్ ర్యాలీలు చేస్తారు ఏదో జరిగితే. మరి హిందువులు జరిగినప్పుడు కూడా క్యాండిల్ ర్యాలీలు ఎందుకు జరగవో తెలియదు. అంటే కేవలము ఒక వర్గానికి సెక్యులర్ అన్నప్పుడు అన్ని వర్గాలను పట్టించుకోవాలి. సెక్యులర్ మా పార్టీ సెక్యులర్ అన్నప్పుడు అన్ని వ్యవహారాల్లో సేమ్ ఉండాలి. కానీ జాతీయ పార్టీగా కాంగ్రెస్ కొన్నిసార్లు ఓలాగుంటుంది, కొన్నిసార్లు ఓలాగుంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా కాబట్టి కొంత రెస్పాన్సిబుల్గా ఉంటే బెటర్. ఇప్పుడు బీజేపీని హిందుత్వ పార్టీ లేదా వీళ్ళు ముస్లిం వ్యతిరేకులు అన్నప్పుడు మీరు వాళ్ళకి ఆపోజిట్ ఉండాలనుకున్నప్పుడు మీరు దానికి ఆపోజిట్గా ఉండకూడదు కదా. మీరు అది తప్పు అన్నప్పుడు సెక్యులరిజం అన్నప్పుడు సెక్యులరిజంగానే ఉండాలి. కానీ మీదో కూడా ఏదో తేడా ఉంది, తప్పు అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి వ్యవహారం జరుగుతుంటుంది. బట్ విజయశాంతి కామెంట్స్, ఆమె ఇచ్చిన పోస్ట్ కింద కామెంట్స్ చూసిన తర్వాత మీరు స్పందించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.